రుణముగా ఉన్న వాటిని చెల్లించటం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 116వ కీర్తనల పుస్తకం 116వ కీర్తన మనకందరికీ తెలిసిన మాట. 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే ఆమేన్. మొదట చెప్పిన మొక్కుబడి వేరు, ఇక్కడ చెప్పిన మొక్కుబడి వేరు. దేవుడు చేసిన మేలులకు చెల్లించే కృతజ్ఞత మొక్కుబడిది. ఆమేన్. చేసిన మేలులన్నిటికీ చేసేది ఇది కృతజ్ఞత, రుణము తీర్చుకోవటం. దేవుడికి నువ్వు ఏదైనా రుణంగా ఉన్నావేమో, సంఘంలో ఏదైనా రుణం చెల్లించాలేమో, లేక యాజకునికి రుణంగా ఉన్నావేమో, ఇవేం చేయాలి? నువ్వు తప్పక చెల్లించాలి. ఇశ్రాయేలు దేశంలో సంవత్సరానికి 5 రకాల కృతజ్ఞతార్పణలు ఉంటాయి. ఇశ్రాయేలు దేశంలో ఇలాంటి సంవత్సరం చివరి రోజు వస్తే 5 రకాల కృతజ్ఞతార్పణలు ఉంటాయి. ప్రతి వ్యక్తి కృతజ్ఞతార్పణ తీసుకొచ్చి మందిరంలో సమర్పిస్తారు. దానిని దహన బలి అని, నైవేద్యము అని, పాప పరిహారార్థ బలి అని, అపరాధ పరిహారార్థ బలి అని, ఇలాగున సమాధాన బలులని పేర్లు పెట్టేశారు. వీళ్ళరా ఈ 5 కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లించి రుణ తీర్చేసుకుంటారు. దేవుడు నేను బ్లెస్ చేయాలనుకున్నాడు, కానీ నువ్వు రుణం ఉన్నావు. అవి చెల్లించేంత వరకు నీకు ఎవరు అప్రియరు, నీకు తెలుసో తెలియదు. ఇప్పుడు నాకు సంఘంలో మీరందరూ నాకు అప్పున్నారు. వాస్తవానికి అందరు అప్పున్నారు నాకు. మరి చెల్లించలేదు అనుకోండి, మరలా నేను మీకు రుణం ఇస్తానా? పని చేసి పెడతానా? పొరపాటున కూడా చేయ. వాస్తవానికి మనం ఎవరికైతే రుణముగా ఉన్నామో అవన్నీ చెల్లించి ఫ్రీ బర్డ్ కావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీకు ఇంకో మాట చెప్పాలి. మీరు చెల్లించవలసిన రుణాలు, బట్ ఆదాయంలో మీరు ఎంత సంపాదించుకుంటున్నారో దానిలో 10వ భాగం అన్నది రుణంగా ఉన్నారు. దేవుని సన్నిధిలో మీరందరూ కూడా వాక్యం తెలిసిన వారే. ఏది రుణమో ఏది రుణము కాదు నీకు బాగా తెలుసు. బైబిల్ లేఖనం చక్కగా చెప్తుంది. 10వ భాగం గట్టిగా చెప్పాలి. యెహోవా నా యొబ్బ సొమ్ము కాదు, మీ యొబ్బ సొమ్ము కాదు, అది దేవుని సొమ్ము. మీరైనా చెల్లించాల్సిందే, నేనైనా కూడా చెల్లించాల్సిందే. ఈ విషయంలో రాజీ పట్టడానికి వీల్లేదు. నేనేమంటానంటే 100 రూపాయలు నువ్వు 10 రూపాయలు తీయలేకపోతున్నావంటే లక్షల ఆశీర్వాదాలు దేవుడు నీకు ఎలా కుమ్మరిస్తాడు అనుకుంటున్నావు? ఇది ఎలా సాధ్యం అనుకుంటావు? ఇప్పటికే బోలెడంత తప్పు ఉంది నీ మీద. దైవిక విషయంలో బోలెడంత తప్పు నీ దగ్గర ఉంది. దేవుడు నేను ఎలా బ్లెస్ చేస్తాడు అనుకుంటావు? నువ్వు ప్రార్థన చేయొచ్చు, బట్ బ్లెస్సింగ్ ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆదాయం వచ్చే విషయంలో దేవుడు నీ మీద సాటిస్ఫై పడలేదు. ఇక మిగిలిన విషయాల్లో దేవుడు నిన్ను అంగీకరిస్తాడేమో కానీ, అమ్మ డబ్బు విషయంలో మాత్రం నన్ను అడగొద్దు తల్లి అనేసి పక్క తప్పించుకుంటాడు. ఏ సాయమని అడుగు,
డబ్బులు మాత్రం అడగొద్దు. కొంతమంది కరాఖండిగా చెప్పేస్తారు. దేవుడి ఈ విషయంలో చాలా కరెక్ట్. స్తోత్రం, హల్లెలూయా.